హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఒక హెల్దీ అండ్ టేస్టీ దోశ రెసిపీ గురించి తెలుసుకుందాము. అదేంటంటే మల్టీ గ్రెయిన్ దోశ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా హెల్త్కి చాలా మంచిదండి. పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు అందరూ కూడా ఈ దోశను తినొచ్చు అనమాట. రెగ్యులర్గా చేసే మినపట్టు పెసరట్టు కంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. తయారు చేసుకోవడం కూడా చాలా సులువండి. ఈ దోశను మనం క్రిస్పీగా చేసుకోవచ్చు, అలాగే సాఫ్ట్గా మనకు నచ్చిన స్టైల్లో చేసుకోవచ్చు అనమాట. ఎలా చేసుకున్నా అలాగే ఏ చట్నీతో తిన్నా కూడా చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు తయారీ విధానాన్ని మీకు సింపుల్గా క్లియర్గా చూపిస్తాను. కొన్ని టిప్స్ పాటించినట్లయితే పర్ఫెక్ట్గా వస్తుందండి. ముందుగా అయితే నేను ఇక్కడ ఒక పెద్ద ప్లేట్ తీసుకున్నాను. అందులోకి 1 కప్పు దాకా బియ్యం వేస్తున్నాను. 1 కప్పు బియ్యం తీసుకున్నాను కదా, ఇందులో 1/2 కప్పు దాకా పెసలు వేసుకోవాలి. దీని బదులు పెసరపప్పు అయినా వాడుకోవచ్చు. ఇక్కడ నేను పచ్చ పెసలు వాడుతున్నాను. అలాగే 1/4 కప్పు కందిపప్పు అండి. అలాగే 1/4 కప్పు దాకా అలసందలు, వీటిని బొబ్బర్లని కూడా అంటారు. అలాగే 1/4 కప్పు మసూర్ దాల్ అండి. ఇది ఎర్ర కందిపప్పు అనమాట. ఇది బాగా నునుపుగా ఉంటుంది రెగ్యులర్గా వాడే కందిపప్పు కంటే కూడా. అలాగే 1/4 కప్పు పచ్చపెసరపప్పు అండి. అలాగే 1/4 కప్పు దాకా మినపగుళ్ళు వేస్తున్నాను. ఇప్పుడు చివరగా 1/4 టీ స్పూన్ దాకా మెంతులు వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవేనండి ఇంగ్రీడియంట్స్. మీకు ఇంకా గ్రెయిన్స్ అనేవి కావాలనుకుంటే ఉలవలు అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు మీ ఇష్టాన్ని బట్టి. ఇప్పుడైతే వీటన్నిటిని కూడా మనం ఒక పెద్ద మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకుందాము. మీకు కొలత అనేది పర్ఫెక్ట్గా చూపించాలని చెప్పి నేను ఇలా ప్లేట్లో యాడ్ చేశానండి. సో ఇదే కొలతలతో మీరు కూడా చేసుకోండి. ఒక గ్లాస్ కానీ ఒక కప్పు కానీ పెట్టుకొని దాంతోనే మిగతా ఇంగ్రీడియంట్స్ని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే మనం ఈ గ్రెయిన్స్ అన్నిటినీ అంటే ఈ పప్పు దినుసులన్నిటినీ కూడా మనము ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకున్న తర్వాత ఇందులో తగినన్ని నీళ్లు పోసి మనం ఒక 4-5 గంటల పాటు ఖచ్చితంగా నానబెట్టాలండి. మీకు ఇంకా ఎక్కువ టైం ఉన్నట్లయితే ఓవర్ నైట్ అంతా కూడా నానబెట్టుకొని ఉదయం బ్రేక్ఫాస్ట్ కింద చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూస్తున్నారా, 8 గంటల పాటు నానబెట్టిన తర్వాత ఇక్కడ చూడండి ఎంత చక్కగా పప్పులు అనేవి నానిపోయాయో. అన్నీ కూడా చక్కగా నానాయండి. ఇవే కాదు, మీకు ఇష్టమైతే ఇందులో ఉలవలు శనగలు లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో వాటర్ అంతా కూడా పక్కకు తీసేసి ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాము. ఆ వాటర్నే మనం గ్రైండింగ్కి వాడొచ్చండి. ఇక్కడైతే నేను ఒక 3-4 పచ్చిమిర్చి, ఒక 2 ఇంచుల అల్లం ముక్కను కట్ చేసి యాడ్ చేస్తున్నాను. అలాగే 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర తరుగు, అలాగే కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ మనం నానబెట్టినది ఉంటుంది కదా, అది వేసుకుంటూ మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇందులో మనం బియ్యం కూడా వేసాం కాబట్టి మరీ సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోకూడదు. కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిలో సరిపడినంత ఉప్పు వేసి బాగా కలుపుకోండి. ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా ఉందండి, మరీ లూజ్గా అయితే ఉండకూడదు. ఇప్పుడు మనం దోశ వేసేసుకుందాము. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత ఇలా ఆనియన్తో పైన రుద్దండి. దోశ అనేది మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు దీని మీద ఒక గరిటెడు పిండి వేసి ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి రౌండ్ షేప్లో. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి 1 నిమిషం పాటు వదిలేయండి. ఈ పిండిలో తడి అంతా కూడా ఆరిపోతుంది అనమాట, కాస్త ఉడుకుతుంది. 1 మినిట్ తర్వాత మూత తీసి దీనిపైన కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాము, ఒక 1/2 టీ స్పూన్ దాకా. ఇప్పుడు మరలా మూత పెట్టేసి ఇంకొక నిమిషం పాటు కుక్ చేసుకుందాము. ఈ దోశని మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి, బాగా క్రిస్పీగా వస్తుందండి. 1 నిమిషం తర్వాత మూత తీసి చూస్తే దోశ అడుగు బాగా క్రిస్పీగా అయిపోయింది. ఇంకా ఈ దోశని మనం ఇలా ఫ్లిప్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవచ్చు మీకు నచ్చిన చట్నీతో. దీనిని రెండో వైపుకి వేయించాల్సిన అవసరం లేదండి, చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా కూడా. ఇప్పుడు పెనం మీద కొద్దిగా ఆయిల్ అనేది ఉంది కదా, దాన్ని ఆనియన్తో కానీ టిష్యూ పేపర్తో కానీ తుడిచేయండి. ఆయిల్ ఉన్నట్లయితే దోశ అనేది సరిగ్గా స్ప్రెడ్ అవ్వదు అనమాట. ఇప్పుడు దోశ ఇలా చేసేసుకున్నాం కదా, దీని మీద సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, అలాగే తురిమి పెట్టుకున్న క్యారెట్, సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర వేసుకుందాము. అలాగే మీకు ఇష్టమైతే కొద్దిగా జీలకర్రను కూడా పైన స్ప్రింకిల్ చేసుకోవచ్చండి. నేను ముందుగా పిండిలో కూడా వేసాను కదా, ఇక్కడ కూడా కొద్దిగా వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ జీలకర్ర యాడ్ చేయడం వల్ల. ఇప్పుడు చివరగా పైనుండి కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి, ఒక 1/2 టీ స్పూన్ దాకా. ఇలా అంచుల వెంట మధ్యలో, అలాగే మనం అట్లకాడతో ఇలా గట్టిగా స్ప్రెష్ చేసినట్లయితే మనం వేసిన వెజిటబుల్స్ అన్నీ కూడా దోశకి అతుక్కుపోతాయి. ఇప్పుడు దోశ మీద మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు వదిలేద్దాము. మనం వేసిన వెజిటబుల్స్ అన్నీ కూడా బాగా ఉడికిపోతాయి.
మీడియం ఫ్లేమ్లో 1-2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత చూస్తే ఈ దోశ కూడా చక్కగా వేగిపోయిందండి. అడుగు బాగాన క్రిస్పీగా అయిపోయింది చూడండి. దీనిని ఇప్పుడు మధ్యలోకి ఫ్లిప్ చేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే. ముందుగా మనం ప్లెయిన్ దోశ వేసాము, ఇప్పుడు ఆనియన్ దోశ వేసాం కదా, చాలా చాలా బాగుంటుందండి. 2 రకాలుగా మనం చేసుకోవచ్చు. అంతేకాదు ఈ దోశను మనం క్రిస్పీగానే కాదండి, సాఫ్ట్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సాఫ్ట్గా కావాలనుకుంటే పిండి అనేది ఇంకొద్దిగా యాడ్ చేసుకొని స్ప్రెడ్ చేసుకుంటే అది సాఫ్ట్గా వస్తుంది, అంతేనండి. ఇది ఇంచుమించుగా పెసరట్టు టేస్ట్ ఉంటుందన్నమాట. మనం మల్టీ గ్రెయిన్స్ అనేవి యూజ్ చేసాం కాబట్టి సో ఈజీగా తినేసేయచ్చు, చాలా చాలా బాగుంటుంది కాబట్టి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ హెల్దీ దోశ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.